హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ఏ జవాన్. సో బ్రదర్, ఎవరైతే ఇండియన్ నేవీలో జాయిన్ కావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ బ్రదర్. సో మనకి 11th రోజున అంటే నిన్న ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇండియన్ నేవీకి సంబంధించినటువంటిది. సో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఏ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సో జాబ్ ఎలా ఉంటుంది అండ్ సాలరీ గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ రిమైనింగ్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, అన్న నాకు ఆర్మీలోనే జాయిన్ కావాలి అని చెప్పేసి డ్రీము, సిఆర్పిఎఫ్లోనే జాయిన్ కావాలని చెప్పేసి డ్రీము, ఆ నోటిఫికేషన్లు పడితేనే అప్లై చేస్తాను లేకపోతే అప్లై చేయను అని చెప్పేసి ఎవరెవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను బ్రదర్. సో నోటిఫికేషన్ అనేది రేరు బ్రదర్, అంటే మీరు స్పెషల్గా దానికోసమే ఫోకస్ చేస్తుంటే అది 2 yearsకో 3 yearsకో వస్తుంది. సో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫోర్స్లో జాయిన్ కావండి, తర్వాత మీకు నచ్చిన ఫోర్స్కి ట్రై చేయండి బ్రదర్. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ మీద ఉన్న ప్రెషర్ తగ్గుతుంది అండ్ ఫ్యామిలీకి కూడా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, మీ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది బ్రదర్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీవన్ అప్లై చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా, ఫోర్స్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఐఎమ్ఏ జవాన్ అని చెప్పేసి. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా మెసేజ్ కూడా చేయండి. సో అంతకంటే ముందు సో బ్రదర్, ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చినారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఛానల్ని షేర్ చేయండి బ్రదర్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్కి కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్కి కావచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి 3 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. సో అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే July 2nd, 2021 నుండి ఈ 1000 hours అని ఉంది కదా. సో 1000 hours అంటే 24 hours క్యాలిక్యులేట్ చేశారనమాట టైము. సో ఇక్కడ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి ఎప్పటి వరకు అంటే 16 July 2021 ఈవినింగ్ 6 o'clock వరకు బ్రదర్. అంటే దాదాపు 15 రోజులు అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ రన్ అవుతూ ఉంది. సో టిల్ ఎండ్ వరకు వెయిట్ చేయకుండా మ్యాక్సిమం స్టార్ట్ అయిన వితిన్ 2-3 daysలోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్ ఏంటి అంటే ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఓవరాల్గా 3 పోస్టులు అని చెప్పినాను కదా. ఒకటి వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ, సెకండ్ వచ్చేసి నావిక్ డీబీ అనమాట, థర్డ్ వచ్చేసి యాంత్రిక్. సో యాంత్రిక్ అనేది స్పెషల్ ఎంట్రీ ఫర్ డిప్లొమా పీపుల్ ఓన్లీ బ్రదర్. సో ఎవరైతే డిప్లొమా ఎలక్ట్రికల్ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి, మెకానికల్, టెలికమ్యూనికేషన్ ఈ 4 డిపార్ట్మెంట్లకి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి బ్రదర్, యూజ్ అవుతుంది వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిక్ జనరల్ డ్యూటీ కనుక చూసుకుంటే ఎంపీసీ ఉండాలి బ్రదర్, ఇంటర్. అండ్ నావిక్ డీబీ కనుక చూసుకుంటే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ యాంత్రిక్ వచ్చేసి డిప్లొమా పాస్ అయి ఉండాలి బ్రదర్. 3 years డిప్లొమా కానివ్వండి, 4 years డిప్లొమా కానివ్వండి. సో కొన్ని డిపార్ట్మెంట్లు ఏంటి అంటే ఇప్పుడు టెలికమ్యూనికేషన్ 4 years రన్ అవుతుంది బ్రదర్, రిమైనింగ్ 3 years ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ బ్రదర్. సో ఇక్కడ చూసుకోవచ్చు నావిక్ జీడీ అండ్ యాంత్రిక్కి 1st February 2002, 31st January 2004 మధ్యలో ఎవరెవరైతే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ బౌత్ డేట్స్ February 1st రోజు అండ్ 31st January రోజు కూడా ఎలిజిబులే. అండ్ నావిక్ డీబీ అంటే 10th అప్లై చేసుకునేది మట్టికి 1st April 2002, 31st March 2004 వరకే. అంటే నావిక్ జీడీ కంటే దీనికి కొంచెం ఎక్కువ ఇచ్చినారు బ్రదర్, ఒక 2 months వరకు ఎక్కువ ఇచ్చినారు. సో నెక్స్ట్ ఇందులో రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అప్ టు 5 years వరకు అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ వాళ్ళకి అప్ టు 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. అన్న ఈ 5 years 3 years ఏంటి అంటే, సో బ్రదర్ ఇప్పుడు ఈ 2000 డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సో అప్ టు 1996 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది బ్రదర్, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు. సో నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఏంటి అంటే అప్ టు 1997, 1998 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీ చూసుకోవచ్చు. సో బ్రదర్ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది కదా. సో ఈడబ్ల్యూఎస్ ఏంటి అంటే ఓసీ వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది 10% రిజర్వేషన్ కింద. సో ఓవరాల్గా జనరల్ డ్యూటీ పోస్టులు వచ్చేసి 260 ఉన్నాయి, డీబీ పోస్టులు వచ్చేసి 50 ఉన్నాయి. అండ్ యాంత్రిక్ మెకానికల్ వచ్చేసి 20, ఎలక్ట్రికల్ వచ్చేసి 13, అండ్ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 7 బ్రదర్. సో ఈ యాంత్రిక హాల్ టికెట్ రావాలి అంటే ఏంటి అంటే మినిమంలో 70 to 80% ఉండాలి బ్రదర్. సో ఈ నావిక్ డీబీ హాల్ టికెట్ రావాలి అంటే 10thలో అట్లీస్ట్ 7.5 అయినా ఉండాలి. సో 7.5 అంటే షార్ట్ లిస్ట్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి హాల్ టికెట్ అనేది రాదు బ్రదర్. షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసిన తర్వాతనే హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే 7.5 బ్రదర్.
సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రొసీజర్ బ్రదర్. సో ఈ సెలెక్షన్ ప్రొసీజర్లో 3 స్టేజ్లు ఉంటాయి ఇంపార్టెంట్వి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎగ్జామినేషన్, సెకండ్ వచ్చేసి ఈవెంట్స్ అండ్ థర్డ్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ బ్రదర్. సో ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ కాబట్టి రిటర్న్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాము. సిలబస్ ఏముంటుంది అండ్ ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిక్ డీబీ ఏదైతే ఉందో ఇది 10th ఎలిజిబుల్ అని చెప్పినాను కదా. సో దీనికి వచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో పాస్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ బ్రదర్, అంటే మినిమమ్ పాస్ తీసుకునేది. అండ్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 27 బ్రదర్. సో అన్న ఇంతే తీసుకుంటారా అంటే చెప్పలేం బ్రదర్, అక్కడ కాంపిటీషన్ని బట్టి. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంటే మేబీ ఇంకా పెంచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నావిక్ డీబీ వచ్చేసి సో ఇక్కడ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి బ్రదర్. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అని చెప్పేసి కూడా చెప్తాను. సో ఏం3కి వచ్చేసి డిఫరెంట్ బ్రదర్. సో బేసిక్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది. అండ్ మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది, మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ సిలబస్ ఏముంటుంది అంటే, సో బ్రదర్ పైన మీరు చూసుకున్నట్టయితే కొన్నింటికి సెక్షన్ 1 అని ఉంది, కొన్నింటికి సెక్షన్ 1+2 అండ్ సెక్షన్ 1+3 ఇట్లా ఉన్నాయి కదా. సో ఈ సెక్షన్ అంటే ఏమీ లేదు బ్రదర్, దాని సిలబస్ వేరే ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి 45 మినిట్స్. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే 60 బ్రదర్. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే మ్యాథ్స్ వచ్చేసి 20, సైన్స్ వచ్చేసి 10, ఇంగ్లీష్ వచ్చేసి 15, రీజనింగ్ వచ్చేసి 10, జీకే వచ్చేసి 5 బ్రదర్. సో ఇలాగే నెక్స్ట్ సెక్షన్ బి, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 వరకు ఉన్నాయన్నమాట. సపోజ్ మీరు ట్రిపుల్ అయినారనుకోండి, సో యాంత్రిక్ అప్లై చేసినారు. సో మీకు ఫస్ట్ ఎగ్జామ్ అంటే సెక్షన్ 1లో వచ్చేసి అందరికీ ఉన్నట్టుగానే కామన్గా ఉంటుంది. బట్ మీకు మళ్ళీ సెకండ్ ఎగ్జామ్లో ఏముంటుంది అంటే 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి 30 మినిట్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 బ్రదర్. సో ఈ 50 ఓవరాల్గా మీ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్కి సంబంధించిన డిపార్ట్మెంట్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఓన్లీ మీ టాపిక్ మాత్రమే ఉంటుంది. సో బ్రదర్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఈవెంట్స్లో వచ్చేసి ఫస్ట్ హైట్ చూస్తారు బ్రదర్. హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్ ఎవరైతే హైట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి రన్నింగ్ కండక్ట్ చేస్తారు బ్రదర్. ఈ రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్. సో మామూలుగా అయితే నార్మల్ ప్రాక్టీస్ ఉన్నా కూడా 1.6 రన్నింగ్ అనేది 6:30లో కొడతారు బ్రదర్. సో 7లో అంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 20 సిటప్స్ అంటే కూర్చొని లేవడం అన్నమాట. 10 పుషప్స్ లైక్ డిప్స్. సో ఇవి క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు బ్రదర్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏమీ లేదు, మీ దగ్గర ఏవేవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళడమే బ్రదర్. అన్న ఇందులో ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th ఉంటే 10th, ఇంటర్తో ఉంటే ఇంటర్, డిప్లొమాతో ఉంటే డిప్లొమా, అన్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఫొటోస్, మీ కమ్యూనిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కనుక ఉంటే ఈడబ్ల్యూఎస్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ బ్రదర్. సో ఇవైతే ఇంపార్టెంట్. రిమైనింగ్ ఏవి ఉన్నా లేకపోయినా ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు బ్రదర్. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నావీ డాక్టర్సే చూస్తారు. సో మళ్ళీ ఇందులో 2 స్టేజ్లు ఉంటాయి, డిఎంఈ, ఆర్ఎంఈ అని చెప్పేసి. సో డైరెక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇదేంటి అంటే అందరికీ కలిపి ఎగ్జామినేషన్ చేస్తారు మెడికల్. సో ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళకి ఆర్ఎంఈ కండక్ట్ చేస్తారు బ్రదర్. సో ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. సో మీ మెడికల్ అనేది మళ్ళీ అక్కడ స్పెషలిస్ట్ చెక్ చేస్తారు. సపోజ్ మీకు మెడికల్లో కనుక ఐలో ఫెయిల్ అయినారనుకోండి, సో మీకు ఒక 10 to 15 days గ్యాప్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళమని చెప్తారు. సో అక్కడ ఐ స్పెషలిస్ట్ మాత్రమే చెక్ చేస్తారనమాట. సో అక్కడ ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ మెరిట్ లిస్ట్ బ్రదర్. సో ఈ మెరిట్ లిస్ట్ ఏంటి అంటే ఓవరాల్ ఇండియా వైజ్గా మెరిట్ అనేది చూస్తారు. మీ సెక్షన్ మార్క్స్ అండ్ మీ ఫస్ట్ సెక్షన్ మార్క్స్, సెకండ్ సెక్షన్ మార్క్స్ కంపేర్ చేసుకొని సో మెరిట్ అనేది ఇస్తారు బ్రదర్. ఇంకా మెరిట్ వస్తుందా రాదా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు చదివే దాని మీద, ఎగ్జామ్ రాసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. సో కొంచెం గట్టిగా చదవండి, హార్డ్ వర్క్ కొంచెం గట్టిగా చేయండి, ఈజీగా కొట్టవచ్చు బ్రదర్ జాబ్. సో నెక్స్ట్ అన్న ఎట్లా అప్లై చేయాలి అంటే, సో బ్రదర్ ఎవరు ఫోన్లో చేయొద్దు, నెట్ సెంటర్కి వెళ్ళి నెట్ సెంటర్లోనే చేసుకోండి బ్రదర్. ఎందుకు అంటే ఆల్రెడీ పాస్ట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఫోన్లో చేయడం ఈజీ అవుతుంది. బట్ ఎవరైతే కొత్తగా చేస్తూ ఉన్నారో డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నెట్ సెంటర్కి వెళ్ళండి, నెట్ సెంటర్కి వెళ్తే ఈజీగా చేసేస్తారు. సో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చినారు బ్రదర్, జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in అని చెప్పేసి. సో ఇందులోకి వెళ్తే July 2 నుండి మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకుంటుంది బ్రదర్. అంతకుముందు మీరు ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వదు. సో
అండ్ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి హాల్ టికెట్ అనేది వస్తుంది బ్రదర్. సో అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఏది ఇవ్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా వాళ్ళు డీటెయిల్గా ఆన్సర్ చేస్తారు బ్రదర్. సో బ్రదర్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే సెప్టెంబర్ ఎండింగ్లో ఉంటుంది బ్రదర్ ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి. సో సెకండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మినిమం 20 days గ్యాప్ తీసుకుని సెకండ్ ఎగ్జామినేషన్ కూడా ఇస్తారు. అండ్ శాలరీ విషయానికి వస్తే నావిక్ డీబీ కానివ్వండి, జనరల్ డ్యూటీ కానివ్వండి సేమ్ శాలరీ బ్రదర్. అండ్ యాంత్రిక్ వచ్చేసి కొంచెం ఎస్ఓ లెవెల్ కాబట్టి శాలరీ అనేది ఎక్కువ ఉంటుంది బ్రదర్ విత్ డేరింగ్ అలవెన్స్. సో ఓవరాల్ కలుపుకొని 35,000-36,000 దాకా వస్తుంది యాంత్రిక్కి. అండ్ ఈ ప్రమోషన్స్ అంటే వచ్చిన తర్వాత చూసుకుందాం బ్రదర్. అదర్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సో బ్రదర్ యాజ్ కంపేర్ టు పారామిలిటరీతో చూసుకుంటే డిఫెన్సివ్ వాటికి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి బ్రదర్. సో ఇక్కడ మీకు లీవ్స్ అనేవి దొరుకుతాయి అంటే ఓవరాల్గా 55 to 60 లీవ్స్ అనేవి దొరుకుతాయి. అండ్ సిపిఎస్ పెన్షన్స్కి కూడా ఉంది బ్రదర్. సిపిఎస్ అంటే ఏంటి అంటే మీరు 20 years తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది ఇస్తారు బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంటీన్ అండ్ లోన్ ఫెసిలిటీస్ బ్రదర్. సో ఈ క్యాంటీన్ ఏంటి అంటే ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఎక్కడైతే తీసుకుంటా ఉన్నారో సో మీరు కూడా అక్కడనే తీసుకోవడానికి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ హాస్పిటల్ ఎలిజిబిలిటీ కూడా ఉంది బ్రదర్. సో ఏంటి అంటే ఇప్పుడు మిలిటరీ హాస్పిటల్ ఉన్నాయి కదా సో అందులో ఫ్రీ ట్రీట్మెంట్ అయితే చేస్తారు. సో ఫైనల్లీ ఇంకా చాలా ఉంటాయి బ్రదర్ అలవెన్స్ అయితే. సో అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడము దట్టు మంచి మార్క్స్తోని. సో కాబట్టి డెఫినెట్గా చదవండి గట్టిగా. సో అప్లై చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్త బ్రదర్, కొంచెం మళ్ళీ చూసి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఫైనల్లీ ఆల్ ద బెస్ట్. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.